హైదరాబాద్లో నా అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి పేదవాడైనటువంటి వెంకన్న వాళ్ళ ఇంట్లో సంవత్సరిక కార్యక్రమం జరుగుతూ ఉంటే ఒక ప్రేమ గల మనిషిని అభిమానించి వారికి కూడా గుర్తింపు, వారికి కూడా కోరిక తీర్చాలని రావటం జరిగింది. ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం. రెండవది, నేను స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నందున రాజకీయాలు ఎక్కువ మాట్లాడకుండా, మన దేశానికి స్వాతంత్రం రాకముందు భారతీయులందరూ బానిసలే, అందరూ నల్ల కుక్కల్లాగా పిలువబడుతూ హీనాతీనమైన స్థితిలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన పరిస్థితులు ఉండే. తిండి గింజలు లేక బెంగాల్లో లక్షలాది మంది కాయలు, గడ్డలు, ఆకులు కూడా దొరకక రేగడ బురద నాకు చనిపోయిన రోజులలో స్వతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రాన్ని వచ్చేటప్పుడు 565 మంది రాజులు మా దేశంలో, 1000 మంది పైన సంస్థానాధీశులున్న ఈ భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా మలచాలని, ప్రజలే ప్రభువులు కావాలని, 565 మంది రాజుల యొక్క అధికారాన్ని, ఐశ్వర్యాన్ని ఉంచుకొని ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఏర్పడ్డ ప్రజాస్వామ్య దేశాన్ని ఏర్పాటు చేసుకొని, పేదవానికి ఒకటే ఓటిచ్చి, ఉన్నవానికి ఒకటే ఓటిచ్చి, చదువు రాని వానికి ఒకటే ఓటిచ్చి, చదువచ్చిన వానికి ఒకటే ఓటిచ్చినటువంటి గొప్ప రాజ్యాంగాన్ని రచించుకొని మనం ముందుకు నడుస్తూ ఉన్న క్రమంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ ప్రజాస్వామ్యంలో పీఠికలు రాసిండ్రు ఏమనంటే, ప్రజాస్వామ్య దేశాన్ని రాసుకుండి, వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా యునానిమస్లీ రిజాల్వ్ ఇండియా ఇస్ ఎ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ రిపబ్లిక్ అని రాసుకుంటూ గ్యారంటీస్ ఒక 6 ఐటమ్లు రాసిండ్రు. 6 ఐటమ్లలో ఒక ఐటమ్ ఏముందంటే నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యం వేస్తుంది, వాక్ స్వాతంత్రం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రాసిండ్రు. అంటే అది వరకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందా లేదా? లేదు. మాట్లాడే హక్కు లేదు. కుక్కకు అరసే హక్కు ఉందా? ఉంది. కాకి కావుమని హక్కు ఉందా? ఉంది. కానీ మనిషికి మాట్లాడే హక్కు లేని నాడు ఈ దేశానికి స్వతంత్రం వస్తే అందరికీ హక్కు కల్పించి, ఈ దేశము నాది, ఈ ప్రజాస్వామ్యం నాది, ప్రజల చేత నిర్మాణం చేయబడుతున్నటువంటి ఈ సంస్థాన్ని ఏర్పాటు చేసుకున్న ఘనత భారతదేశాన్ని. దానికి ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాదు, అది ఒక ప్రజల పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ. దాంట్లో గాంధీ, అంబేద్కర్ గారు దానికి పునాదులేసి ప్రజాస్వామ్యం రచించి మనకు అందరికీ అందించడం జరిగింది. రామస్వరాజ్యమే దేశ స్వరాజ్యం అన్నారు. కాబట్టి ప్రజలు బలోపేతమైనప్పుడు, గ్రామ పంచాయతీలు బలోపేతమైనప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ నిలుస్తుంది అనేటువంటి భావన రాజీవ్ గాంధీ తీసుకురావటం జరిగింది అనేటువంటి మాట తెలియజేసుకుంటూ, ఈరోజు జరుగుతున్నటువంటి ప్రక్రియలో యువత, ఈ దేశం ఎవరిది? ప్రజలది.